1800 ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళకి ఒక వింత అలవాటుండేది. అదేంటంటే, వాళ్ళకి మన దేశంలో పండే నల్లమందు అంటే మహా పిచ్చి. ఎంత పిచ్చంటే, ఏకంగా 1,00,000 ఎకరాల్లో దాన్ని పండించి, ఆయుధాలున్న షిప్పుల్లో నింపి, చైనాకి స్మగ్లింగ్ చేసేవారు. అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ తెల్లదొరలకి చైనా వాళ్ళ టీ పట్టుబట్టలు అంటే భలే మోజు. కానీ చైనా వాళ్ళేమో చాలా స్ట్రిక్ట్. మా సామాన్లు మీకు కావాలంటే మాకు వెండి ఇవ్వాల్సిందే అని కండిషన్ పెట్టారు. బ్రిటిష్ వాళ్ళ దగ్గరేమో వెండి అయిపోతుంది, చైనా వాళ్ళ దగ్గరేమో పేరుకుపోతుంది. అంత వెండి వాళ్ళ దగ్గరుంటే ఎలాగైనా దాన్ని వెనక్కి లాగేయాలి అని ఫిక్స్ అయ్యారు బ్రిటిష్ వాళ్ళు. ఇంకేముంది, చైనా వాళ్ళకి నల్ల మందు రుచి చూపించారు. ఏటా 30 లక్షల కిలోల మందుని స్మగ్లింగ్ చేసి చైనా ప్రజలందరినీ దానికి బానిసలుగా చేసేశారు. చైనా అధికారులు షాక్ అయ్యి, మా దేశంలో డ్రగ్స్ ఏంటి అని అడ్డుకుంటే రివర్స్లో బ్రిటిష్ వాళ్ళే కోపం వచ్చి యుద్ధం ప్రకటించారు. పాపం చైనా వాళ్ళ దగ్గర పాత టెక్నాలజీ, బ్రిటిష్ వాళ్ళ దగ్గర మోడర్న్ షిప్స్. చైనాని చిత్తగా ఓడించి గిఫ్ట్గా హాంకాంగ్ని లాగేసుకున్నారు. ఒక 10 ఏళ్ల తర్వాత చైనా మళ్ళీ ట్రై చేసింది, ఇకనైనా ఈ దందాన్ని ఆపండిరా బాబు అని. కానీ బ్రిటిష్ వాళ్ళు వదులుతారా? మళ్ళీ కొట్టి ఈసారి ఏకంగా నల్లమందుని చైనాలో లీగలైజ్ చేసేశారు. పైగా ఉత్పత్తిని 30 నుండి 60 లక్షల కిలోలకు పెంచేశారు. సింపుల్గా చెప్పాలంటే అప్పట్లో క్వీన్ విక్టోరియా గారు ఈ ప్రపంచంలోనే అతిపెద్ద డ్రగ్ డీలర్ అన్నమాట.